బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాల యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కారు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. ఇంతకుముందు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, హైదరాబాద్ దానం నాగేందర్, స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హస్తం పార్టీలో చేరగా తాజాగా కాల యాదయ్య సైతం వారి బాటలోనే వెళ్లారు. దీంతో మరోసారి చేరికల రాజకీయం సంచలనంగా మారింది. కాగా బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఢిల్లీలో ఉన్న సమయంలోనే కాల యాదయ్య కాంగ్రెస్ లో చేరడం రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ములాఖాత్ అయ్యేందుకు హరీష్ రావు ఢిల్లీకి వచ్చారు. ఇదే సమయంలో కాల యాదయ్య ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ మారారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో దుమారంగా మారుతోంది. వలసలను ఆపేందుకు కేసీఆర్తో పాటు ఫామ్ హౌస్లో ఉంటూ హరీష్ రావు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అటువంటి హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో ఉండగానే మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నేరుగా ఢిల్లీకి వచ్చి పార్టీ మారడం చర్చకు దారితీస్తోంది. అయితే ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలంతా పార్టీ మారుతుంటే వారిని నిలువరించడంలో గులాబీ బాస్ విఫలం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల వలసల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ అక్కడి నుంచే వ్యూహరచన చేస్తున్నారనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో దశల వారీగా ఎమ్మెల్యేలతో భేటీ అయి ఎవరూ తొందర పడవద్దని సూచించారు. అయినా కేసీఆర్ మాటలను ఖాతరు చేయని ఎమ్మెల్యేలు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. వలసల విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న సీక్రెట్ స్ట్రాటజీని కేసీఆర్ అంచనా వేయలేకపోతున్నారనే చర్చ తెరపైకి వస్తోంది. కాంగ్రెస్ తో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నా వారిని గుర్తించి నిలువరించడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఒకరితో మొదలైన వలసల పర్వం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకెంతమంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.